థ్యాంక్ యూ జయరామ్ గారు. దామోదర్ గారు చెప్పండి. ఆయన మెయిన్ గా మాట్లాడిన పాయింట్ ఎమర్జెన్సీ ఏదైతున్నారో టైం ఇవ్వలేదు, దానికి వస్తున్నా. అసలు ఎమర్జెన్సీ ఏ పరిస్థితులలో వేయాల్సి వచ్చిందన్నది నిజంగా అప్పటి పాలకులకు తెలియదంటారా, లేదంటే అప్పుడున్న ఫక్రుద్దీన్ అలీ గారు ఎవరైతే ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చినారో, సో ఫక్రుద్దీన్ అలీ గారికి రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ఆర్టికల్ 94 ప్రకారం వాళ్ళకి విన్నవించినాము చేసినాం. అప్పటికే మన దేశంలో 3 సార్లు ఎమర్జెన్సీ వచ్చిందండి. మీకు తెలియదే ఉంది, నేషనల్ ఎమర్జెన్సీస్ 3 సార్లు వచ్చినాయి. ఇది 1962 చైనా యుద్ధం అప్పుడు వచ్చింది, 1971 పాకిస్తాన్ వచ్చింది, తర్వాత ఇంటర్నల్. 1971లో ఆల్రెడీ మనం పాకిస్తాన్తో యుద్ధం చేసుకున్న తర్వాత ఆ భారత ఆర్థిక వ్యవస్థ కొంచెం చతికిలబడ్డ వాస్తవం. యాక్చువల్లీ మేము టేకప్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అసలు ఆ రోజు మనకున్న విద్యుత్ ఎంత అండి, 30 ఇండ్లకు కూడా లేదు విద్యుత్ అప్పుడు. ఆ తర్వాత మేము ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎన్ని విద్యుత్, ఇప్పుడు ప్రతి ఇంటికి విద్యుత్ ఇచ్చింది మేమే కదా. సో అప్పుడు 536 సంస్థానాలని ఒక్కొక్కరిని నిలబెట్టి సామంతరాజు లెక్క కూర్చోబెట్టి మాట్లాడి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇంటర్నల్గా. అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చిన ఎమర్జెన్సీని వీళ్ళు ఇవాళ తప్పు పెట్టేసి, ఆ వాస్తవంగా కూడా రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది. ఏదైనా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మీరు రాజ్యాంగ పరంగా మీరు పెట్టుకోమన్నారు, రాజ్యాంగ పరంగా ఉన్నదాన్ని మేము దాన్ని తీసుకొచ్చి ఎమర్జెన్సీని పెట్టాం. కానీ ఈ రోజు మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత మీ ఓటమికి మీ యొక్క ఇన్సెక్యూరిటీని తీసుకొచ్చి ఎమర్జెన్సీ మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టిందంటే, ఎమర్జెన్సీని పెట్టుకొని ఆనాడు ఎమర్జెన్సీ పెట్టకుండేది ఉంటే భారతదేశం మళ్ళీ ముక్కలయ్యే ఛాన్సెస్ ఉంటుండే. మళ్ళీ సామంతరాజులు, దేశ విచ్ఛిన్న శక్తులు వచ్చేసి విద్రోహం చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ చేసుకున్నారు. కాబట్టి మేము దాన్ని జరగకుండా ఉండడానికి ద డేర్ మహిళ ఇందిరాగాంధీ గారు పూనుకున్నారు కాబట్టి ఎమర్జెన్సీ ఇచ్చారు. సో వీళ్ళు ఈ తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా మానుకోవాలి. మోదీ గారు కావచ్చు, ఎవరైనా సరే భాజపా మిత్రులు మానుకొని ఎమర్జెన్సీ ఎందుకు వచ్చిందో మేము వివరించి చెప్పగలిగినాం ప్రజలకు. యాక్సెప్ట్ చేసినారు కదా, కాబట్టే కదా మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇన్నిసార్లు మళ్ళీ అధికారం ఇచ్చినారు కదా. నిజంగా ఎమర్జెన్సీ అనేది బ్లాక్ మార్క్ అయితే మాకు ఇన్ని రోజులు మళ్ళీ అధికారం ఇవ్వకుండా ఉండరు కదా. సో అలాంటప్పుడు వీళ్ళు తప్పుడు సమాచారం కానీ ఏదైతే తప్పుడు రాతలు రాయడము, తప్పుడు మాటలు చెప్పడం వీళ్ళు మానుకొని అట్లీస్ట్ మీ సీట్లు మీరు ఈసారి కాపాడుకోండి. కనీసం మేమైతే కోరుకుంటున్నాం మీరు ఎన్డీఏ సర్కారు 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ అందరూ మరి దేవుడు ఆశీర్వదిస్తే అది ఎట్లుంటుందో చెప్పలేం. థ్యాంక్ యూ. జయరామ్ గారు మీరు చెప్పండి. ఖచ్చితంగా మనం 50 సంవత్సరాలప్పుడు ఒక రివ్యూ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానమంత్రి గారు దాన్ని ప్రస్తావించారు ఇవాళ. అది టైం కాకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఎమర్జెన్సీని ఒక 50 సంవత్సరాల తర్వాత మనం గుర్తు చేసుకోవాలి అంటే, ఈ దేశ చరిత్రలో అది ఒక బ్లాక్ హిస్టరీగా మిగిలిపోయిన దాన్ని గుర్తు చేసుకోవాలంటే ఎలా గుర్తు చేసుకోవాలి? కాంగ్రెస్ని డిఫెండ్ చేసే పని కాదు, మనం ఖచ్చితంగా ఒక దాన్ని హిస్టరీగా చూసే పరిస్థితిని ఒకసారి మనం ఎలా అనలైజ్ చేసుకోవచ్చు? డెఫినెట్గా గోద్రా అల్లర్లను కూడా మనం హిస్టరీగానే రికార్డ్ చేయాలి. 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం దాన్ని ఒకసారి చరిత్రని గుర్తు చేసుకునే క్రమంలో మోదీ గారు ఇవాళ టైము, మోదీ గారు అక్కడ ప్రసంగాన్ని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ గా వాడిందా లేదా అనేది పక్కన వేరే చర్చ అయినప్పటికీ 50 సంవత్సరాలు రేపటికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారతదేశానికి ఒకసారి రివైజ్ అంటే ఒకసారి చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అయితే ఉంది కదా. దాన్ని జయరామ్ గారు ఎలా చూస్తారని, గత 22 సంవత్సరాలలో జరిగిన గోద్రా అల్లర్లు, 2002లో గోద్రా అల్లర్లను ఎంతమంది బిల్కినో బాస్ కూడా రివ్యూ చేసుకున్నాము, మణిపూర్ అల్లర్లను కూడా రివ్యూ చేసుకున్నాము. ఇది భారతదేశంలో అనేక ప్రక్రియ భారతదేశంలో జరుగుతున్న సంఘటనలే కదా. అలాంటప్పుడు రేపటికి అట్లా కూడా ఇప్పుడు రేపటికి మనం కూడా లెక్క పెట్టుకుందాం కదండి. 22 సంవత్సరాలు అయింది మన గోద్రా అల్లరి జరిగి, అంతమందిని ఊచకోత కోసిండ్రు కదా గుజరాత్ సర్కారు. గోద్రాని గుర్తు చేసుకోవాల్సిందే, అలానే ఎమర్జెన్సీని కూడా గుర్తు చేసుకోవాల్సిందే అనేది చరిత్రకారులు చెప్తున్న మాట. ఒకసారి రమేష్ గారు, జయరామ్ గారు ఏమంటారో విందాం. ఒకటండి దీంట్లో ఎమర్జెన్సీ విషయానికి వచ్చినప్పుడు కంపల్సరీ మాట్లాడాల్సిందే, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఓకేనా?